జాతరకు వెళ్ళిన రోజు రాత్రి అసలు వెదర్ ఘోరంగా చల్లగా ఉండే తట్టుకోలేకపోయినాం కొద్దిసేపటి వరకి. ఇంకా ఇట్లా మంట పెట్టుకొని కొంచెం సేపు చలిగాగినాం. చలిగాగిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా సెట్ అయిపోయింది. అంటే మేము ఈ రోజే కదా వచ్చాము. ఈరోజు నైట్ పడుకొని నెక్స్ట్ డే దర్శనం అన్నమాట. నేను అమ్మవారి మహిమలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. అందులో మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి తెలుసుకోలేని చాలా విషయాలు చెప్పాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒక వీడియో తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా తిన్నాము. అంటే మేము ఇంటి దగ్గర నుండే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చామని చెప్పాను కదా. సో ఇంకా కూర్చొని తిన్నాము. అందరం ఒక్కసారి తినలేకపోయాము. ఒకరి తర్వాత ఒకరం తిన్నాము. ఈ వెదర్‌లో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫుడ్ తింటూ, మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేయడం చాలా రోజుల తర్వాత జరిగింది. మంచిగా అనిపించింది. ఇంక రేపెళ్లి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. మీరెళ్ళిర్రా సమ్మక్క జాతర? ఎళ్తే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారక్కడ? ఎట్లా దర్శనం అయింది? మేడారం వెళ్లారా? లేదా మీ దగ్గరలో వెళ్లారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మవారి మహిమలు అనే వీడియో అది మీరెక్కడ సెర్చ్ చేసినా మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ మేబీ దొరకకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా నా ఛానల్‌లో ఉంటుంది. 1 బై 1 పోస్ట్ చేస్తాను చూడండి. లేదంటే నా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, దీప వ్లాగ్స్ 803. సో దాంట్లోకి వెళ్ళిన ఫుల్ వీడియో ఉంటుంది, లాంగ్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.